శ్రీ గురుభ్యో నమ. నాకు తెలిసిన భరద్వాజ గారు. సాయినారాయణ్. సాహిత్యంలో నాకున్న కొద్దిపాటి పరిచయంతో నేను మాస్టారులో గమనించినదేమిటంటే, వర్తమాన ప్రముఖుల చరిత్రలు వ్రాయడం, ముఖ్యంగా మాస్టారు లాంటి వ్యక్తులు మధ్యతరగతి కుటుంబానికి చెంది ఉండడం చేత, స్వతంత్ర భావాలు కలిగి ఉండడం చేత నిర్మోహమాటంగా ఉండడం, ఏ పాటి లౌకికమూ తెలియకపోవటం, కొన్ని వ్యవహార విషయాల్లో పూర్తి అమాయకత్వం, ఈ గుణాలన్నీ మన త్రాసులో ఒకవైపు, మరోవైపు అలాంటి మేధస్సుపై అద్దం పట్టినట్లుగా చురుకైన చూపులు, సూటిగా స్పష్టంగా ఎంతటి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్నైనా ఉపమానాలతో సహా విడమర్చి అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత అద్భుత నేర్పు ఆయనలో ఉంది. ఉదాహరణకు, ఓసారి ఇంటి ఆరు బయట కూర్చుని మాస్టారు నేను ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాము. నేనన్నాను, ఇదంతా భగవంతుడి సృష్టి అయినప్పటికీ మన ఉనికి, నడత అంతా ఆయన వల్లనే జరుగుతున్నదని ఫీల్ కావడం కష్టం అన్నాను. అవును అని తడుముకోకుండానే వెంటనే అన్నారు. పిల్లవాడికి అట్ట క్రింద సూదంటు రాయి ఉందని తెలియకపోతే అట్ట మీద కదులుతున్న గుండు సూదిని ఆశ్చర్యంగా చూస్తాడు. అలాంటిదే ఇది కూడా. మన ప్రశ్నకు సమాధానము, ఆ సమాధానం పూర్తిగా ఉండడం, దానిలో మరో ఉప ప్రశ్నకు తావు ఇవ్వకుండా చెప్పగలగడము ఆయనకు స్వాభావికం. అంటే ఒరిజినాలిటీ ఒక్కటే కాదు, నిరంతరం ఆయన మేధస్సు ఆ విషయం మీదనే పనిచెయ్యడం కానవస్తుంది. మరో విషయం ఏమిటంటే, చాలామంది మేధావుల మాదిరి మాస్టారు కూడా చదవడం, రాయడం, ఉచ్ఛ్వాస నిశ్వాస కార్యక్రమాలతో పాటు జరుపుతూ ఉంటారు. కానీ సార్ తన ఆలోచనల పటిమను మరింత పదునుగా చెప్పడానికి ఈ విజ్ఞానాన్ని ఉపయోగిస్తారే గాని, పుస్తకాల్లో బంధించబడ్డ వాదనకు అనుకూలంగా తన అభిప్రాయాలను మలుపు తిప్పుకోరు. అంటే మంచి వాదనను ఉపయోగించరని కాదు. మాస్టారు వాదనలో, వ్రాతలో కొన్ని సందర్భాల్లో వివరణ, ఎలాబరేషన్ అవసరం కావచ్చు. కానీ జేకే గారికి ఉన్న కన్ఫ్యూజన్ కానీ, యాక్రోబాటిక్స్ కానీ లేవని నా ఖచ్చితమైన అభిప్రాయం. శ్రీ భరద్వాజ గారు మైనస్ సాయి ఈజ్ ఈక్వల్ టు ఇంటలెక్చువల్ సూపర్బ్. అంటే ఆయన జేకేకి ఏ విధంగానూ తీసిపోరు. మరో విషయం, జేకే ఇంటలెక్చువల్ మైనస్ హ్యూమనిజం. కానీ భరద్వాజ గారు ఈజ్ ఈక్వల్ టు పరిపూర్ణత, మానవత్వం ప్లస్ ఇంటలెక్చువల్ అని తెలుసుకోవడం అవసరం. ఈ ఈక్వేషన్స్ గందరగోళంగా ఉన్నాయా? పర్వాలేదు, వాటిని కాసేపు అలా వదిలేద్దాం. మాస్టారు రాసిన విజ్ఞాన వీచికలు, మతం ఎందుకు, ఈ రెండింటినీ చదివితే కొంతమేరకు అర్థమవుతుంది. మొదటి దానిలో సైంటిఫిక్ విజ్ఞానం, ఆధ్యాత్మికతల స్పిరిచువలిజం మధ్య కనిపించే భేదం కృత్రిమమైందే కానీ వాస్తవం కాదు అన్న ప్రాతిపదిక ఆయన ఏర్పరిచారు. బెర్ట్రాండ్ రస్సెల్ చదివితే ఈ విషయం బాగా అర్థమవుతుంది. జూలియస్ హక్స్లీ పదార్థవాది, కానీ అల్డస్ హక్స్లీ కాదు. అతను వేదాంతే. ఈ కోవ నుంచే మాస్టారు రచనల్ని, ఆలోచనల్ని పరిశీలిస్తున్నాను. మాస్టారు ఆస్తికవాదే కానీ మతోన్మాది కాదు, మేధావే కానీ అరాచకవాది కాదు, మానవతావాదే కానీ నిర్వీర్యతావాది కాదు. ఇవన్నీ నా స్మృతిపథంలో ఉన్నాయి. మాస్టారు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది ఎవరైనా వేసే ప్రశ్నల్లో ఒకటి. మొదటిది, ఆయన నిరంతర అన్వేషకుడు. ఆయన మాటల వెనుక స్వానుభవం ఉంది. అది ఎలాంటిది అన్నదానికి 2 మాటలు చెబుతాను. వారు హైదరాబాదులో వివేకవర్ధిని కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. ఆ రోజుల్లో వారు అందరి మాదిరిగా డ్రెస్ వేసుకునేవారు, కానీ డ్రెస్ మీద మితిమీరిన శ్రద్ధ ఉండేది కాదు. ఐఏఎస్ పాస్ అయిన తర్వాత కూడా అప్పటికే వేరొక చోట ఉపాధ్యాయుడిగా పనిచేసి హైదరాబాదు వచ్చారు. మహాత్ములను చూడాలని, ఆధ్యాత్మిక విషయాలను కూలంకషంగా తెలుసుకోవాలని, పరిశోధించాలని ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఉన్నత ఐఏఎస్ పరీక్షలతో మరో ఉద్యోగం వచ్చినా పరిత్యజించారు. వారి పట్టుదల అలాంటిది. అకుంఠిత దీక్షాపరుడు. ఈ మహాత్ముల అన్వేషణలో ఎంతటి ఇబ్బందినైనా భరించేవారు. దూర ప్రాంతాలకు వెళ్ళి తాను చదువుకున్న వ్యక్తినని కానీ, లెక్చరర్నని కానీ ఏమాత్రం సంకోచం లేకుండా ఎలా పడితే అలా ఉండి మహాత్ములను దర్శించారు చాలా పర్యాయాలు. చాలా కాలం జిల్లెళ్లమూడిలో ఉన్నారు కూడాను. ఆయన అంతకాలాన్ని అక్కడ ఖర్చు చేయడం వేస్టు, వృధా అని నా అభిప్రాయం. ఆయన అక్కడ అలా ఉండడానికి జిల్లెళ్లమూడి అమ్మగారే కారణం. వారితో మాస్టారు అతి ముఖ్యమైన విషయంపై చర్చలు జరిపారు. అమ్మ జన్మలు లేదని, చావుతో అన్నీ అంతరిస్తాయని చాలామందికి చెప్పారు. మరికొందరితో ఉన్నాయి అని అన్నారట. ఆ విషయం నాకు తెలియదు. అమ్మగారి సిద్ధాంతాన్ని మాస్టారు ఖండించారు. ఈ చర్చ చాలా ముఖ్యమైనది.
ముందు ముందు ఈ వాదన ప్రాముఖ్యత పొందవచ్చును. ఈరోజు మాస్టార్ని తెలియని వారు చాలా అరుదు. వ్యక్తి నుండి సంస్థగా ఎదిగిపోయారు. వారు ఆచార్య భరద్వాజ. షిరిడీ సాయినాథుడి జీవితం, ఆధ్యాత్మిక ఔన్నత్యం, మహావ్యక్తిగా, పురుషుడిగా భగవాన్ కృష్ణుడి తర్వాత బాబా లాంటి అవతార పురుషుడు రాలేదని చెబుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. నకిలీ బాబాలు, కాషాయ వస్త్రధారులు చలామణిలోకి రావడంతో భగవంతుడికి స్థానం లేకుండా పోతుంది. మాస్టారు తన శేష జీవితాన్ని, అలాగే షిరిడీ సాయిబాబా సందేశాన్ని, మహాత్ముల జీవితాలను ప్రజలకు తెలియజెప్పి ఈ దేశానికి, ప్రపంచానికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. మాస్టారు నాడు నేడు. వై రామారావు, ఒంగోలు. 1969 సంవత్సరంలో నేను విద్యానగర్లో పియూసీ చదువుటకు వెళ్ళినాను. అక్కడ అనుకోకుండా శ్రీ భరద్వాజ గారు ఇంగ్లీష్ లెక్చరర్గా రావడంతో వారితో పరిచయ భాగ్యం ఏర్పడింది. మాస్టర్ గారిని చూడగానే ఆయన కండ్లలోని తేజస్సు, ముఖ కవళికలు ఇట్టే చూపరులను ఆకట్టుకునేవి. ఆయన ఐఏఎస్ ఆఫీసరా అనేట్లు ఉండేవారని కాలేజీ మొత్తం అనుకునేవారు. చాలామంది ఆయన వచ్చి తమ సందేశాలకు సమాధానాలు తెలుసుకునేవారు. కానీ ఆనాడు కాలేజీ విద్యార్థులకు ఆయన గురించి అంతటి గొప్పవారని తెలియదు. బహుకొద్ది మందికి కాలేజీలో లెక్చరర్ కనుక హలో అంటే హలో అనుకునేవారు. కానీ ఆనాడు నలుగురం మాస్టర్ గారిని కలిసి మాట్లాడాం. అప్పటి నుండి ప్రతిరోజు కలుసుకుని విద్యానగర్ కాలేజీ హాస్టల్ ప్రక్కన కూర్చునేవాళ్ళం. మేము ప్రశ్నలు అడుగుతుంటే మాస్టర్ గారు సమాధానాలు చెప్పి మా సందేహ నివృత్తి చేస్తుండేవారు. అలా నలుగురితో మొదలైన ఆ సత్సంగం తర్వాత సుమారు 100 మందికి పైగా వచ్చి పాల్గొనేవారు. తర్వాత మాస్టర్ గారు ఇల్లు అద్దెకు తీసుకోవడం, దానిపైన సత్సంగం మొదలుపెట్టడం జరిగింది. అది చూచేవారికి చిన్న ఆశ్రమమా లేక వేద పండితుల విడిదా అన్నట్లు ఉండేది. మాస్టర్ గారికి విరామము, విశ్రాంతి లేకుండా ఆయన ఎప్పుడూ విద్యార్థులు, పరిసర ప్రాంతాల్లోని వాళ్ళు, దేవాలయంలో లాగా సుమారు 50-60 మంది దాకా ఉంటుండేవారు. ఆయన ఓర్పుతో అందరి సందేహాలకు సమాధానాలు చెబుతుండేవారు. ప్రతిరోజు మాస్టర్ గారు, మేము విద్యానగర్ కాలేజీ హాస్టల్ కట్టుబడి కోసం తోలిన ఇసుకలో కూర్చునేవాళ్ళం. మాస్టర్ గారు తమ చేతిని ఇసుకలో ఉంచి అటూ ఇటూ వేళ్లతో ఇసుకను కదిలిస్తూ మాట్లాడుతుండేవారు. ఒకరోజు ఒక మిత్రుడు మాస్టర్ గారిని, మాస్టర్ గారు, మీరు బాబా గారిని పూజిస్తారా అని అడిగారు. ఆయన అవును అంటూ తమ చేతి వేలుకున్న బాబా ఉంగరాన్ని చూసుకున్నారు. ఉంగరమే ఉన్నది కానీ దానిలో బాబా బిళ్ళలేదు. అది ఎప్పుడు ఎక్కడ ఊడిపడిపోయిందో మరి. ఆశ్చర్యం. 2-3 నెలల తర్వాత రోజులాగానే మేమంతా అక్కడే కూర్చొని ఉన్నాం. మాస్టర్ గారు మామూలుగానే ఇసుకలో వేళ్లతో గీతలు గీస్తూ మాట్లాడుతున్నారు. ఇంతలో ఆనాడు కనిపించకుండా పోయిన బాబాగారి ఉంగరంలోని బాబా బిళ్ళ ఆయన చేతిలోకి వచ్చింది. మేమెంతో ఆశ్చర్యపోయాం. నాటి నుండి ఎన్నో బాబా లీలలో అచ్చటి వారికి మాస్టర్ గారి ద్వారా వెల్లడి కాజొచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఆనాడు మాస్టర్ గారిని చూసిన వారికి ఎవరు ఈయన దైవాంశ సంభూతుడై ఉండాలి, ఈయన లెక్చరర్గా రావడం ఏమిటి, ఈయన ఎక్కువ రోజులు ఉద్యోగం చెయ్యరు, ఏ అడవులకో తపస్సుకో వెళ్ళిపోతారు అనిపించేది. ఆయన ప్రవర్తన కూడా అలానే ఉండేది. కాలేజీ సెలవుల్లో ఆయన ఎక్కడ ఏ మహాత్ములు ఉన్నారంటే అక్కడికల్లా వెళ్ళేవారు. వెంట శిష్య బృందం ఉండేది. ఆ రోజుల్లో మాస్టర్ గారికి వచ్చే జీతంలో 4వ భాగం మాత్రమే ఆయన ఖర్చు పెట్టుకుని మిగతాదంతా అనాథాశ్రమాలకు, పేద విద్యార్థులకు ఇచ్చేవారు. ఆ తర్వాత మాస్టర్ గారికి వివాహమని అన్నారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం నమ్మలేదు. కానీ ఒక విధంగా బాబా తన భక్తుల మేలుకోరి అలా చేశారనిపిస్తుంది. లేకపోతే మాస్టర్ గారు తప్పకుండా ఏ హిమాలయాలకో వెళ్ళి ఉండేవారనేది ఖాయం. కానీ బాబా ఆయన్ను ఈ మిషతో మన మధ్య ఉంచి ఆయన ద్వారా ఎన్నో మంచి పనులు చేయిస్తున్నారు. ఆయన వల్ల ఎంతోమంది సన్మార్గంలో నడుచుకుంటూ బాబా సేవ చేస్తున్నారు. ఈనాడు విద్యానగర్ ఎంత అభివృద్ధి చెందిందో ఆనాడది కీకారణ్యం. అచ్చట మాస్టర్ గారు సాయి మందిరం కట్టించడం అచ్చటి ప్రజల అదృష్టం. కానీ సాధారణంగా బాబా దేవాలయ నిర్మాణానికి ఎవరైతే కారణభూతులవుతారో వారిని బాబా అచ్చటి వారితో రుణానుబంధం తీరిపోయేలా చేస్తారు. మాస్టర్ గారి విషయంలో అదే జరిగింది. కానీ మాస్టర్ గారు ఒంగోలు రావడం, బాబా గురించిన పుస్తకాలు వ్రాయడం, దీనివల్ల దేశం నలుమూలలా బాబా గురించి తెలియడం, అందువలన చాలామందికి బాబాపై భక్తి పెంపొందడం జరుగుతుంది. ఈ మధ్య కొంతమంది మాస్టర్ గారిని గురించి విమర్శలు చేస్తున్నారు. అది వారి అవివేకమని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు మాస్టర్ గారితో 1969 నుండి పరిచయం. ఆనాడు మాస్టర్ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఈనాడు చాలా చోట్ల ఉన్న బాబా దేవాలయాలు మాస్టర్ గారి ద్వారా ప్రేరేపించబడి నిర్మించబడినవే. ఆయన బాబా సేవకు జీవితాన్ని అంకితం చేసి ఇతరులకు బాబా గురించి చెబుతూ దైవాంశ సంభూతులుగా గోచరిస్తున్నారు.
ఈనాడు చాలామంది శ్రీ మాస్టర్ గారి రూపంలో బాబా ఉన్నారు అని తలుస్తున్నారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.